ఒకప్పుడు మనం తెలంగాణ ఉద్యమం చూసాం, బలిదానాలు చూసాం. కానీ బీసీ రిజర్వేషన్స్ మీద తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుందా అంటే పరిస్థితులు చూస్తుంటే అవును అని అనిపిస్తుంది. నిన్నటికి నిన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందుకెళ్ళి ఈశ్వరాచారి గ్యాస్ పోసుకొని మరీ నిప్పంటించుకోవడం జరిగింది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇటు డిక్లరేషన్స్ ఇచ్చి మరి అంటే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి బీసీలకి 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి మాట తప్పిన విషయం అందరికీ తెలిసింది. ఇంకా ఆర్డినెన్స్ అన్నారు, ధర్నాలు అన్నారు, దీక్షలు అన్నారు, నానా హంగామా చేశారు. బట్ ఎట్లేదన్నా ఇప్పుడు పార్టీ పరంగా 42% రిజర్వేషన్స్ కల్పించారంటే అది కూడా తూతు మంత్రం అయిపోయింది. రైట్. అయితే 17%కి మాత్రమే కుదిర్చిన ఈ రిజర్వేషన్స్ విషయంలో ఈ ఈశ్వరాచారి మాత్రం చేసింది నిజంగా చెప్పాలంటే బీసీ ఉద్యమం ఉధృతం చేయబోతున్నారని ఈ ఉదాంతం క్లియర్గా ఉంది. మనతో పాటు అయితే మాట్లాడడానికి తులా ఉమా మేడం ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీరు ఇప్పుడే అంత్యక్రియల నుంచి వస్తున్నానని చెప్తున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? ఈశ్వరాచారి ఇలా చేసుకోవడాన్ని మీరు అసలు ఎలా చూస్తారు? నిజంగా ఆత్మహత్యలు అనేది పరిష్కారం కాదు. ఏదైనా కూడా మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడాలి, పోరాడాలి, ఉద్యమాలు చేయాలి. వాళ్ళ మెడలు వంచి ఎట్లా తెచ్చుకోవాలని ఆలోచించాలి. కానీ చావు అనేది పరిష్కారం కాదు. కానీ నేను అనుకుంటా ఈశ్వరాచారి ఇది ఆత్మహత్య అనే కంటే హత్య అని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే దీనికి కారణం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. ఎందుకు అనంటే ఎలక్షన్ కంటే ముందు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా వెనుకబడి ఉన్నారు. కాబట్టి నేను బీసీ వర్గాలను చేయూతను ఇస్తా, వాళ్ళకు అవకాశాలు కల్పిస్తా, 42% రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పి దాంతో బీసీలు నమ్మి రేవంత్ రెడ్డిని అధికారంలోకి తీసుకొచ్చినాక ఏం చేసిండు? మోసం చేసిండు. అంటే ఆ 42 రిజర్వేషన్ అనేది మర్చిపోయిండు. ఏమంటాడు ఇవాళ అది 42% నేను అయితే ఇస్తా అంటున్నా, కానీ అక్కడ కేంద్రం నుంచి క్లియర్ రాలేదనో, లేకుంటే కోర్టు గవర్నరో, లేకుంటే ఇంకేదో అంటే జీవోల పేరు మీద, ఆర్డినెన్స్ పేరు మీద, అంటే ఒక ప్రాపర్లో నిజంగా బీసీలకే రావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలి, అన్ని రంగాలలో వాళ్ళు ముందుండాలనే ఉద్దేశం ఉంటే అది ఏ పద్ధతిలో పోతే అవుతుందో ఆ పద్ధతిలో చేయాలనేది బీఆర్ఎస్ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. 9th షెడ్యూల్లో పెట్టండి, కొట్లాడండి, రాష్ట్రపతి దగ్గర కేంద్రం పైన ఒత్తిడి పెంచుదాం, అది మేము కూడా వస్తామని. అట్లా కాకుండా డైరెక్ట్ గవర్నర్ త్రూను రాష్ట్రపతికి పంపించి దాన్ని కాకుండా మళ్ళీ కోర్టులో కేసు ఆయననే వేయించి ఇవల్ల ఒక డ్రామా ఆడుతున్నాడు. బీసీలతోటి, బీసీ వర్గాలతోటి, వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నాడే తప్ప ఇంకొకటి ఏం చేస్తలేడు. కాబట్టి ఒకవైపు బీసీ వర్గాలు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, బంధుకు పిలిపించారు, మీరే చూసిరు. ఇన్ని జరుగుతుంటే కూడా ఇంకా జీవోల పేరట, ఆర్డినెన్సుల పేరట కాలయాపన అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చూసి ఈశ్వరాచారి తట్టుకోలేకపోయాడు. అరే ఆనాడు తెలంగాణ తెచ్చుకుందామనంటే తెలంగాణ అప్పుడు కాంగ్రెసే అడ్డుపడి 1200 మందిగా పైగా అప్పుడు ఆత్మ బలిదానాలు చేసుకొని వాళ్ళ చావులకు కారణమైండు. మరి కనీసం ఇప్పుడన్నా బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలంటే నా చావుతోటన్నా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో, అట్లనన్నా మా బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఆశతోటి అయినా కాల్చుకొని చనిపోవడం ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. అంటే ఇలాంటి చర్యలు చేయడం వల్ల బీసీ రిజర్వేషన్స్ వస్తాయా చెప్పండి? పోనీ రావు. అంటే అది పరిష్కారం అని నేను చెప్పడం లేదు, అది పరిష్కారం కాదు. కానీ ఆయన భావించిండు ఇట్లనన్నా రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మా బీసీలకు అవకాశాలు వచ్చేలా చూస్తాడేమో, రిజర్వేషన్లు కల్పిస్తాడేమో, మా బీసీలకు మంచి అవకాశాలు వస్తాయి, అట్లనన్నా భవిష్యత్ తరాలు బీసీ వర్గాలలో కొద్దిగా బాగుపడతారు కదా, అది రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ రకంగా చూసినా ఎంతో కొంత లాభం జరుగుతుందనే భావనతోటి అట్లా చేసిండు. కానీ అది చేయడము ఖచ్చితంగా ఆయన చావడము అని అంటే అది ఆయన చచ్చిండని నేను అనట్లేదు, ఖచ్చితంగా చంపిండు రేవంత్ రెడ్డి. ఆ చావుకి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంగానే ఇది ఇంతటితోటి ఆపాలని నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద స్పందించకపోవడానికి
ఏ రకంగా చూస్తారు? అంటే బీసీలు అంటే చిన్న చూపు, బీసీలు అంటే వీళ్ళు ఏం చేస్తారులే అని పట్టించుకుంటాను అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరు కూడా ఒక నాయకుడు కానీ బీసీ నాయకులు కూడా ఇప్పటి వరకు ఒక స్పందన అనేది తెలియలేదు, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టే ఇప్పటికైనా కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైననే ఉంది. రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, ఎందుకంటే దానికి కారణం ఆయననే. అంటే ఇప్పుడు ఈశ్వరాచారి ఒక్కటి, అంటే ఈశ్వరాచారి తనను తాను చంపుకున్నాడు అంటే మీరు ఇది ఆత్మహత్య కాదు హత్య అని అంటున్నారు. రీసెంట్గా నల్గొండ డిస్టిక్లోని తిప్పర్తి మండలంలో ఒక సర్పంచ్ భార్య సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే తన హస్బెండ్ని కిడ్నాప్ చేసి మరి నైట్ అంతా తిప్పించి అతన్ని కొట్టి నానా చిత్రహింసలు పెట్టి మూత్రం తాగించడాన్ని ఏ రకంగా అంటే బీసీల పట్ల ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలని ఎలా చూడొచ్చు అంటారు? అదే దీన్ని బట్టి మనకు నిరూపణ అయింది కదా, రేవంత్ రెడ్డి నిజ రూపం అనేది బయటపడ్డది. అంటే నల్గొండ జిల్లాలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి నామినేషన్ వేయడానికి పోతే కూడా నువ్వు కిడ్నాప్ చేసి నామినేషన్ వేయొద్దని మొత్తము తిప్పి వాళ్ళ మూత్రమే తాగిచ్చేటువంటి ఒక దుస్థితి నిజంగా. అంటే ఈ రోజులలో ఇప్పుడున్న ఇంత మూమెంట్ జరుగుతుంటే కూడా ఈ పరిస్థితికి దిగజారిరంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి బీసీల పట్ల వ్యవహరిస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అక్కడ నల్గొండలో ఆ ఇన్సిడెంట్ జరగడం, ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయడానికి పోతే కిడ్నాప్ చేసి మూత్రం తాగించేటువంటి దుస్థితికి దిగజారడం, అదేవిధంగా ఒక ఈశ్వరాచారి అరే మా బీసీలకు న్యాయం జరుగుతలేదు, మా బీసీలను పట్టించుకోవయ్యా అని ఇట్లనన్నా నీ కళ్ళు తెరువు అని చెప్పేసి ఆత్మ బలిదానం చేసుకుంటే కనీసం దాని మీద స్పందించకపోవడం, పట్టించుకోకపోవడం, అంటే అంటే వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళు ఏం చేయలేరులే అనే పద్ధతిలో ఇవాళ బీసీల పట్ల ఒక చిన్న చూపుతోటి ఈయన ఈ రకంగా చేస్తున్నాడు. మోసం చేయొచ్చు, ఎన్ని రకాల మోసం చేసినా వీళ్ళు ఏం చెయ్యరు అన్నటువంటి ఒక భ్రమలో ఉన్నాడు. ఖచ్చితంగానే బీసీ కులాలకు చెందినటువంటి బీసీ నాయకులకు కావచ్చు, సంఘాల వ్యక్తులకు కావచ్చు, వివిధ కులాలకు చెందినటువంటి ప్రతి బీసీ వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే ఇవాళ మోసం ఉందో దాన్ని ఎండగట్టవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఖచ్చితంగా బీసీ కులాలు అన్నీ కూడా ఒకే వేదికపైకి వచ్చి మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మనమెంతో మనకు కూడా అంతే అవకాశాలు రావాలి అనే నినాదంతో ఖచ్చితంగా అందరం ఏకం కావాలి, కొట్లాడాలి. ఈశ్వరాచారి లాంటి వాళ్ళు చనిపోవడం అనేది పరిష్కారం కాదు. వాళ్ళను అంటే వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ముందుకు రావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల కోసం ఖచ్చితంగా నిలబడుతుంది. ఇవాళ మేమందరం కూడా అక్కడ ఈశ్వరాచారి శవయాత్రలో మేమే ఉన్నాం. టీఆర్ఎస్ తప్ప ఎవరు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా పట్టించుకుంటారు. ఇటు కాంగ్రెస్ సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఎక్కడ ఈశ్వరాచారి గురించి ప్రస్తావన తీసుకురావట్లేదు, పట్టించుకోవట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు అంటే నార్మల్ పోస్టులు వేసుకుంటున్నారే తప్ప ఈరోజు ఈ బలిదానం ఏదైతే ఉందో పెద్దగా దీన్ని ఎవరు కన్సిడర్ చేయట్లేదు, పట్టించుకోరు. అంటే బీసీలు కదా వృధానేనా అన్నట్టే కదా వాళ్ళు పట్టించుకుంటారు. అదే ఇంకా వాళ్ళ వర్గాలకు ఒక ఉన్నతమైనటువంటి కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా దాన్ని రాజకీయం చేసి అట్టహాసంగా మొత్తము ప్రభుత్వమే దిగొచ్చి మొత్తం దాన్ని గొప్పగా చూపించేవాళ్ళు. అదే ఇవల్ల ఒక బీసీ బిడ్డ బీసీ సమాజం కోసం బీసీలకు న్యాయం జరగాలని కొట్లాడితే కనీసము స్పందన లేనటువంటి దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న బీసీ నాయకులన్నా కొద్దిగా కళ్ళు తెరవండి. ఎందుకంటే ఒకవైపు ఇంత దారుణం జరుగుతుంటే కూడా అక్కడ బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే మూత్రం దాగిపించుడు, కిడ్నాప్ చేసుడు, ఇక్కడ ఒక ఈశ్వరాచారి లాంటి ఒక యువకుడు 3 పిల్లల తండ్రి పాపం వాళ్ళ కుటుంబానికి పెద్ద దిక్కు ఆయన చనిపోతే కూడా ఇవాళ ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం కళ్ళు తెరివి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి బీసీ సమాజం కోసం మీరు గొంతు విప్పండి, మీ పదవులకు రాజీనామా చేయండి. ఖచ్చితంగా ఈశ్వరాచారి హత్యకు ఆయననే కారణం కాబట్టి రేవంత్ రెడ్డి కూడా నైతిక బాధ్యత వహించవలసినటువంటి బాధ్యత ఆయనకు ఉంటుంది. కాబట్టి
బీసీ వర్గాలు బయటకు వచ్చి రాజీనామా చేయండి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెచ్చుకోవడం కోసం అన్ని పార్టీలలో ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ రాజీనామాల ద్వారానే త్యాగంతో ఇవాళ ఆనాడు తెలంగాణ సాధించుకున్నాం. అదే తరహాలో మరో ఉద్యమాన్ని మనం చేపట్టాలి. కాబట్టి బీసీ నాయకులు రాజీనామా చేయండి. మీ వెంట మేము అందరం కూడా ఉంటాం, మీకు సపోర్టుగా. ఖచ్చితంగా మన హక్కుల్ని మనం సాధించుకుందామని సందర్భంగా తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ మ్యామ్.